అంటే ప్రజలకి ఇక్కడ ఒక చిన్న అనుమానం కూడా వ్యక్తమైంది సార్ ఈ మధ్య. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగి కూడా 10 రోజులకు ఎక్కువ అవుతుంది తను చెప్పి కూడా. కానీ ఎక్కడ అనుమానం వ్యక్తం అవుతుందంటే ఇప్పుడు ఈ 2 దశాబ్ద కాలం అంటే 20 సంవత్సరాలల్లా ఇన్ని వేల మృతదేహాలను చంపే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఒక రోజేమో 100 అన్నారు, తర్వాత వచ్చేసి 500 అన్నారు, ఇప్పుడు 5,000 దాకా వెళ్ళిపోయింది. అంటే 5,000 మందిని పాతి పెట్టే అంత స్టామినా తనకు ఉందంటారా, లేకపోతే చంపే అంత ఇది వీళ్ళకు ఉందంటారా? అంత ధైర్యం చేయగలరంటారా? సాధ్యమే అంటారా అసలు? కాదు మేడం, ఇందులో మీకు చూస్తే ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే ఇది ధర్మస్థలం దగ్గర జరిగింది కాబట్టే ఐ క్యాచింగ్ అయింది. మీరు నదికి అటువైపు లేకపోతే అది ఇంకొక కర్ణాటకలో ఇంకొక ప్రాంతంలోనూ ఇప్పుడు ఈ 75 కిలోమీటర్లు ఉంటుంది సుమారు మైసూరు నుంచి మీరు క్యాలిక్యులేట్ చేస్తే. ఆ దారిలో ఎక్కడో ఫారెస్ట్లో జరిగిందనుకోండి అసలు ఇది న్యూసే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకు మఠాల యొక్క ఆధిపత్యపు రాజకీయం ఉందా అనే కోణం కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు అదే నేను ఇండైరెక్ట్ గా అడిగాను. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు సుమారు 18 ఏళ్ళు అయిపోయినాయి, 16-18 ఏళ్ళు అయిపోయినాయి. ఈ 16-18 ఏళ్లలో ఇప్పుడే ఎందుకు కొత్తగా ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? అక్కడ మీకు చూడండి, మీకు అక్కడ మనం అనకూడదు కానీ అక్కడ కూడా లింగాయత్స్ ఉన్నారు, వక్రలింగాయత్స్ అని 2 మఠాలని. వీళ్ళది చాలా డామినెంట్ పొజిషన్ ఉంటుంది అక్కడ. వీళ్ళ కమ్యూనిటీ నుంచి ఎక్కువగా ముఖ్యమంత్రులు అయ్యారు అని కూడా ఒక చర్చ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ సీతారామయ్య ఎవరైనా ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఇతను మాత్రం ఈ 2 సంఘాలకు సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి ఇదంతా చేయిస్తున్నారు. ఎవరో వెనక నుంచి కాన్స్పిరసీ ఉంది అంటే ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రేపు బయటపడతాయి అనుకోండి తప్పకుండా. ఇది కాన్స్పిరసీ ఉంది. సో కాబట్టి ఇది కొంత మఠాల ఆధిపత్యపు రాజకీయం అయితే దానికి లోకల్ పొలిటికల్ సినారియో లేదా పొలిటిసైజింగ్ కూడా యాడ్ అయింది అనే కోణం కూడా ఉందంటారా? ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు అంటే ఏ ఆధారాలతో మీరు చెప్తున్నారు అంటే ఎవిడెన్స్ అంటే చూడండి మేడం, ఎవిడెన్స్ని మనం ఎట్లా తీసుకుంటామంటే ఇప్పుడు అతను సడన్గా లైమ్ లైట్లోకి వచ్చి చెప్పాడు. ఫస్ట్ అతను ఇచ్చినటువంటి ఒక్క స్టేట్మెంట్ వల్ల ఇంత హవాక్ వచ్చింది, అంటే ఇంత న్యూస్ అయింది ఇది, అవునా? కానీ అతను ఒక్కడిని ఎందుకు తీసుకొచ్చింది? అతనితో పాటు ఒక టీం ఎందుకు రాలేదు? పాయింట్ నెంబర్ 2 ఏంటి తెలుసా మేడం, మీరు మార్చరీలో పనిచేసే వాళ్ళని, ఈ శానిటైజేషన్ వర్క్ చేసే వాళ్ళని, ఈవెన్ మీరు చాలామంది బిలో లేబర్ క్లాసెస్ వర్క్ చేసే వాళ్ళకి ఒక కామన్ అవిగేషన్ ఉంటుంది. ఏంటది? ఆల్కహాల్ అవిగేషన్ ఎడిక్షన్ ఉంటుంది. సో ఒక ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్న ఇతని గురించి లోకల్గా ఎవరో ఇన్ఫర్మేషన్ చేస్తే, ఇతనితో కలీగ్స్ని ఎవరినో ఎంక్వైరీ చేస్తే అతను ఎప్పుడు తాగుబోతుడు అన్నటువంటిది ఒక చాలా రెక్లెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాడ తాగుబోతుడు అనేటువంటి రెక్లెస్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కూడా మీడియాలో వచ్చింది. సో ఇప్పుడు ఇందులో చూడాల్సిన కోణం ఏంటి తెలుసా మేడం, నువ్వు 100 శవాలు చూసావు అనుకుందాం, కానీ మీడియాలో వచ్చిన 500 శవాలు పక్కన పెట్టి 100 శవాలు చూసావు. ప్రతి డెడ్ బాడీని నువ్వు చేసే జాబ్ అదే. శవాలు వస్తే నువ్వు పూడుస్తావు లేదా కాలుస్తావు, క్రెమేషన్ చేస్తావు. కానీ శవము హత్య గావింపబడింది, మానభంగం చేయబడిన శవము అనుకున్నప్పుడు నీ ఆలోచన నార్మల్గా ఉండదు మేడం. ఫస్ట్ ఇందులో కాన్స్పిరసీ ఏంటంటే, మీరు ఈ కేసుని సిబిఐ కానీ లేకపోతే మీరు ఎక్కడన్నా సీట్కి కానీ ఎక్కడన్నా మీరు ఈవెన్ మీరు ఒక సైకాలజీ డిపార్ట్మెంట్ కూడా ఈ కేసు మొత్తం నేరేషన్ అంతా ఇవ్వండి. ఆ సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనిలో ఏమైనా ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ ఉందా అని ఫస్ట్ చెక్ చేస్తాం మేడం. ఒక క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ చెప్తున్నాను. ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ అంటే ఎట్లా చెప్తారంటే, ఇతను ఇచ్చినటువంటి ఒక కాన్స్పిరసీ స్టేట్మెంట్ ఏంటంటే, వీళ్ళు నా కుటుంబ సభ్యుల్ని కూడా వీళ్ళు మాలస్టేషన్ చేశారన్నది, లేదా అతని కుటుంబ సభ్యుల్ని కూడా ఎవరినో బాధ పెట్టారని, ఆ తర్వాతనే అక్కడి నుంచి నేను పలాయనం అంటే ఇక్కడి నుంచి పారిపోయానని చెప్పాడు. చూడండి మేడం, ఇప్పుడు ఇతనిలో గిల్ట్ ఎలా క్రియేట్ అయింది అంటే, ఫస్ట్ ఫండమెంటల్గా మనం చూడాల్సింది ఏంటంటే, ఇతను శవాలు పూడ్చిపెట్టే క్రమంలో ఇతని మెంటల్ కండిషన్ ఏంటి అంటే, ఇతను శవం పూడ్చిపెట్టిన తర్వాత ఆ రోజు నైట్ నిద్రపట్టదు కాబట్టి గ్యారంటీ ఆల్కహాల్ సేవించి తీసుకుంటాడు. అబ్నార్మల్ డెడ్ బాడీస్ చూసినప్పుడు ఇతని మెంటల్ కండిషన్ నార్మల్గా ఉండదు. అందులో 100 శవాలని చెప్తున్నాడు. ఇవాళ మీడియా ముందుకు వచ్చాడు, రేపు పొద్దున చంపేస్తారేమో అని ముసుగేసుకుని వచ్చాడు. అంటే అతనిలో భయము, ఆందోళన, ప్రాణ భయము అన్నది ఇప్పటికి కూడా ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు లేకపోతే అతని ముఖం ప్రపంచానికి చూపించేవాడు కదా, అవునా? సో మీరు అంటున్నారు ఇందులో వాట్ ఇస్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇది కాన్స్పిరసీ కాదు, ఇది ఫ్యాక్ట్ అని ఎలా అంటున్నారని చెప్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన వాడి మీదనే ఈ రీసెర్చ్ అంతా జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాడి మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగట్లేదు మన దగ్గర? వీడి భావోద్వేగాల పట్ల ఎంతవరకు నియంత్రణ ఉంది? కేవలం వాళ్ళని బెదిరించారు, నా కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరించారు కాబట్టి నేను పారిపోయాను. ఇట్ ఈస్ అ వెరీ ఆర్డినరీ రీజన్. కానీ ఇతనే అందులో ఒక పాత్రధారుడైన గ్యారంటీ లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇతను డబ్బులు తీసుకొని క్రిమేషన్ చేశాడా, లేకపోతే ఇతను తీసుకున్న శవాల మీద ఏమైనా చేశాడా?
మన దగ్గర ఆధారం లేదు మేడం, బట్ ఓన్లీ అనాలిసిస్. అంతే. అప్పుడు భావోద్వేగాల మీద నియంత్రణ లేదని ఎలా చెప్తారంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నేను చూశాను మేడం, కౌన్సిలింగ్ చేసిన వాళ్ళలో అత్తగారితోనే అల్లుడు ఎఫ్ఐఆర్ పెట్టుకొని కూతురు కళ్ళ ముందు చూసినామె, కూతురే కళ్ళతో చూసింది సొంత తల్లి భర్తతోని అబ్నార్మల్ కండిషన్లోని. వాళ్ళ నెక్స్ట్ ఏమైంది చెప్పండి, ఆ గోడలకి పిచ్చోళ్ళు అయిపోయారు మేడం, పిచ్చోళ్ళు అయిపోయి ట్రీట్మెంట్కి వచ్చారు. అలా నేను కౌన్సిలింగ్ చేశాను. ఏది మేడం, ఒక తల్లిని ఊహించుకోలేనటువంటి స్థాయిలో చూసిన కోడలు షాక్కి గురైపోయి అబ్నార్మల్ అంటే ఇంకా మీరు ఇంక చెప్పలేను, అది హిస్టీరియా కండిషన్స్కి వెళ్ళిపోయి వైలెంట్ అయిపోయారు, కొంతమంది డిప్రెస్డ్ అయిపోయారు, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. ఏది మేడం, జస్ట్ ఒక నార్మల్ ఎమోషన్. తల్లి అంటే మనకి ఏం ఎమోషన్ ఉంటుంది మేడం, భర్త అంటే ఏం ఎమోషన్ ఉంటుంది, భార్యకి రిలేషన్ ఏముంటుంది, కోడలకి అల్లుడికి అత్తగారికి ఏం రిలేషన్ ఉంటుంది, అవి నార్మల్గా మనం ఎస్టాబ్లిష్ అయినటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. కానీ ఇతను రోజు చూసేది ఏంటి, కూతురు భార్య, సమాజంలో మిగతా మహిళని చూస్తాడు. అలాంటి మహిళల్ని బట్టలు ఉడదీసేసి వాళ్ళని అబ్నార్మల్ కండిషన్లు చూసి, కొంతమంది కళ్ళు లేవు, కొంతమందికి బాడీలో ఆర్గన్స్ లేవు, ఇంకా అతను చెప్పుకోలేని చాలా ఉన్నాయని చెప్పాడు. అంటే అలాంటి స్టేట్లో ఉన్న వ్యక్తి నార్మల్ కండిషన్లో ఉంటాడా? 100 శవాలు చూశారు, ఇప్పుడు అలా 500 శవాలకి వేశారు సోషల్ మీడియాలో. నార్మల్ స్టేట్లో ఉన్నాడా అన్నది ఫస్ట్ మేడం. నేను మాట వినండి, అతను డెడ్ బాడీలో బోన్స్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాడు. రేపు పొద్దున ఇంకొక 100 శవాల ఆ బొక్కలు అవి ఎన్ని సంవత్సరాలైనా దొరుకుతాయి. దాని మీద DNA టెస్ట్ చేయొచ్చు, దాని మీద ఇన్వెస్టిగేషన్ లోకల్ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా కలెక్టర్ లాంటి వ్యక్తితో పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన అంత తర్వాత ఇతను ఒక మానసిక వ్యాధి ఉన్నవాడు, ఇతను ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ, చిన్న విషయాలకు కూడా చాలా భావోద్వేగాలకు లోన్ అయిపోతాడు, ఒకటి ఉంటే దాన్ని రకరకాలుగా ఊహించుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి మొలస్ట్రేషన్ అయింది, అలా ఎంతో మొలస్ట్రేషన్ అయిన అమ్మాయిలు చాలామంది పెళ్లి చేసుకుని వాళ్ళు ఉంటారు తెలుసా, భయానికి, వాళ్ళకి పురుషులంటే భయం ఏర్పడుతుంది. అలాంటిది ఈ కేసులో ఈ ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ అని అయిండొచ్చు ఇతను చెప్తున్న దాని ప్రకారం చూస్తే, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు కాబట్టి. సో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అతనికి సోషల్ సెక్యూరిటీ ఏముండొచ్చు, అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు రిజెక్ట్ చేశారు అని ఇతనే చెప్పాడు. పోలీస్ స్టేషన్ పోలీస్ అప్రూవ్స్ అయితే అప్పుడు జరిగిన సమాజానికి ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి ఇతనికి సెక్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి. ఇప్పుడు అతనికి విజిల్ బ్లౌజర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎవరైతే నిజాన్ని వెలికి తీసేటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి సమాజంలో కనపడలేదు, కానీ నాకు తెలుసు నేను దాన్ని ప్రూవ్ చేస్తానన్నప్పుడు వాళ్ళ కోసం ఒక యాక్ట్ ఉంది. అదే ఈ విజిల్ బ్రౌజర్ యాక్షన్ ఏదైతే ఉందో యాక్ట్ ఉందో, ఈ యాక్ట్లోకి అతనికి ప్రొటెక్షన్ ఇచ్చిన అతను చెప్పుకుంటుంది ఏంటి, నేను గిల్ట్లో ఉన్నానని చెప్తున్నాను మేడం. ఏ రకమైన గిల్ట్ అది? ఇవాళ నీ కూతురికి ఏమన్నా డైవర్స్ అయిందా, నీ కూతురుని నీ అల్లుడు కొడుతున్నాడా, లేకపోతే నీ కూతురికి ఏమైనా అబ్నార్మల్ కండిషన్ వచ్చిందా? ఏ రకమైన గిల్ట్ను నువ్వు ఇవాళ చూసి అప్పుడు చచ్చిపోయిన శవాలను పూడుస్తున్నప్పుడు దాన్ని ఇంటర్లింక్ చేసుకున్నావు అన్నది కూడా ఇది ఇన్వెస్టిగేషన్ పాయింట్. అసలు తెలుసా మేడం, నిర్మల గారు, ఇతన్ని ఫస్ట్ సైకాలజిస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీకి ప్రొటెక్షన్ ఇచ్చి పంపించాలి మేడం. అతను మొహానికి మాస్క్ వేయడం తప్పులేదు, కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ డిపార్ట్మెంట్కి ఫస్ట్ పంపించాలి. అఫ్కోర్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేయాలి, నేను కాదనట్లేదు, బట్ ఇతన్ని మాత్రం మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీకి పంపించాలి మేడం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా రాత్రి ఇప్పుడు కూడా మందు తాగకుండా పడుకుంటాడా, మద్యం సేవించకుండా పండుకుంటున్నాడు ఈవెన్ టుడే? దర్ ఇస్ నో గ్యారంటీ. శవాలను పూడ్చిపెట్టే రోజుల్లోనే ఆల్కహాల్ అడిక్షన్ ఉందా, ఆల్కహాల్ సేవించాడా, ఇవాళ అక్కడి నుంచి పారిపోయి సభ్య సమాజానికి దూరంగా వెళ్ళిపోయి భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నప్పుడు అతను ఆల్కహాల్ మానేశాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.